నమస్కారం, నా పేరు మేఘనా సునీల్ అండ్ ఇవాళ ఆ ఫిలిం బార్బరీ టీజర్ లాంచ్ అయింది అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ మీరు టీజర్లో చూసిన షార్ట్స్ అవన్నీ జస్ట్ శాంపిల్. వన్స్ మూవీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మై రోల్, this role is very special to me. Nidhi anna character will always have a special place in my heart. And inta manchi role ki nannu nammi role ichinanduku thank you so much Maruti sir, Mohan sir, Vijay Pal Reddy sir and Ramesh sir. I'm very thankful. And Satyaraj sir, meeto work చేసినప్పుడు స్టార్టింగ్లో I got very nervous senior actors తో వర్క్ చేయడమని. But day one of shooting నుంచి you were very friendly and treated me so well as your co-star. Thank you so much. And team మొత్తానికి కూడా thank you so much. ఇవాళ ఈ end product ఇంత బాగా వస్తుందంటే it's because of all our hard work. Thank you. Please. Hello everyone, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను క్యాష్ చేస్తున్నందుకు. వాన్రా సెల్యులాయిడ్స్ బ్యానర్లో అండ్ అందులోనూ మారుతి గారు ప్రజెంట్ చేస్తూ. అండ్ బార్బరీ గురించి మాట్లాడితే ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. మీరు చూసినట్టు టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండ్ అందులో నేను చేయడం చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే పెద్దగా చెప్పకూడదు. అండ్ అందులోనూ సత్యం రాజేష్ గారితోనూ సత్యరాజ్ గారితోనూ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. ఉండడం మా అదృష్టం. ముందు అందరికీ మీడియా అందరికీ అండ్ మా ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హ్యాపీ అందరికీ హ్యాపీ విష్ హ్యాపీ న్యూ బార్బరీకి ఇయర్. ఎందుకంటే ఈ ఇయర్లో ఫస్ట్ టీజర్ లాంచ్ అవుతున్న మూవీ మా మూవీ. సో ఐ విష్ ఈ ఇయర్లో వస్తున్న అన్ని మూవీస్ మంచిగా సక్సెస్ అవ్వాలి, ఆడియన్స్ అందరికీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ మీల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇక నా పేరు క్రాంతికిరణ్ అండి. నేను ఈ మూవీలో దేవ్ అనే సూపర్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. విన్నర్గా ఇది నువ్వో నేనో చేసే పని కాదు, దిమాకు నోట్ చేయాలి. సో ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ మాకు బ్యాక్ బోన్లో ఉన్న మారుతి గారు. సో ఇటువంటి దిమాగ్ ఉన్న వాళ్ళందరూ చేస్తే ఎలా ఉంటుందో, ఒక ఫుల్ కంటెంట్ ఉన్న మూవీ మా మూవీ. సింపుల్గా చెప్పాలి అని అంటే, మనము ఏదైనా మూవీ చూసినప్పుడు, ఒక సూపర్ మూవీ చూసినప్పుడు అది మనకు నచ్చితే మనం వెంటనే మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్కో మన వాట్సాప్ గ్రూప్లోనో వాట్సాప్ స్టేటస్లోనో పెట్టుకుంటాం కదా. సో అటువంటి మూవీ ఇది. సో ఈ మూవీకి ఏం కావాలో అన్నీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్. అండ్ మనము కొత్తగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ని ఇంట్రొడ్యూస్ చేసాము. సో పాటలు సూపర్ ఉంటాయి. సో ఐ థింక్ మీకు ఈ ఆర్ఆర్ గట్టిగా నచ్చింది అనుకుంటాను. ఇంతకు మించి ఉంటాయి సాంగ్స్ కానీ, మిగతా ఆర్ఆర్ మూవీలో వచ్చే ఆర్ఆర్ కానీ అదిరిపోతుంది. సో ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. నా క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది మూవీ చూసిన తర్వాత. సో నన్ను చూస్తే మేబీ దేవ్ అని అంటారేమో. ఐ విష్ దట్. థ్యాంక్స్. నెక్స్ట్ దాంట్లో ఇంకా చాలా మాట్లాడుకుందాం. నమస్కారం, మీరేంటి ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఇట్స్ సో గుడ్ టు సీ యూ ఆల్. ఐ హోప్ आपको टीजर చాలా బాగుంది लगाओ देखकर. So yeah, I am very excited for my first Telugu film debut, and I hope you all guys gonna give me so much love, lots of blessings and lots of love. And in the end, I just want to thank Navneet sir, Jah Casting, for always having my back. And thank you Mohan sir, Vijay sir, Maruti sir and the team of course. Thank you so much for made me a part of this amazing project, and thank you and wishing you a very happy new year to all of you. Thank you so much. Thank you. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. అలా ఫస్ట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది, గట్టిగా చెప్పాల్సింది ఈ వేదిక పైన ఈరోజు చెప్పాల్సింది ముఖ్యంగా ఇద్దరు గురించి. ఒకటి, మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా మోహన్ గారికి, బికాజ్ చాలా పట్టుబట్టి ఖచ్చితంగా మేమే మ్యూజిక్ చేయాలి ఈ మ్యూజిక్కి అని చెప్పి అందరితో గట్టిగా పోరాడి మాకు ఈ అవకాశాన్ని ఇప్పించారు. మోహన్ గారికి ముందుగా పెద్ద థ్యాంక్స్. అండ్ ఇంకొకటి చాలా 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 పెద్ద విషయం ఏంటి అంటే,
ద మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ మ్యూజిక్కి సంబంధించి ద మేజర్ బ్యాక్ బోన్ మా అరవింద్ అనమాట. సో దాదాపు వర్క్ మొత్తం చేసింది కూడా మా అరవింద్. మూవీకి సంబంధించిన మ్యూజిక్ ఏదైతే ఉందో అది మొత్తం తన భుజాల మీద తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొని చేసింది మొత్తం మా అరవిందే. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అరవింద్ ఓవర్ హియర్. సో కాబట్టి వీళ్ళిద్దరికి మాత్రం డెఫినెట్లీ చాలా పెద్ద క్రెడిట్స్ ఇవ్వాల్సిందే మ్యూజిక్కి సంబంధించినంత వరకు. అండ్ అట్ ద సేమ్ టైం మారుతి గారికి, విజయ్ గారికి అండ్ ఆల్సో డిఓపి రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యూజిక్తో పాటు ఇంకా మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం, మీ అందరూ కూడా మూవీని ఎంజాయ్ చేసి మూవీ పెద్ద హిట్ అవ్వాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్. అందరికీ నమస్కారం. వానరా సెల్యులాయిడ్ ఐ థింక్ డివోషనల్ వైబ్ ఉంది, బట్ ఇట్స్ మై ఎమోషనల్ వైబ్. మా మదర్ ఫాదర్ పేరు పైన పెట్టాను వనమాల రాజిరెడ్డి, సో ఇట్ బికేమ్ వానరా. అండ్ నేను మారుతి గారితో కొలాబరేట్ అయ్యాను, దట్ ఆల్సో సేమ్ వానరా మారుతి సింక్ అయింది. సో తను నాకు ఫస్ట్ టైం, అంటే నేను చాలా బిజినెస్లు చేశా కానీ మారుతి గారితో కూడా నేను ఎమోషనల్ ట్రావెల్ చేస్తున్నా. బికాజ్ పాజిటివ్ సలహాలు ఇచ్చిన వ్యక్తి, చేయమని చెప్పిన వ్యక్తి తను ఒకడే. చాలా బిజినెస్ నా ఓన్గా వేసుకున్నా కానీ ఇది మాత్రం తను నాకు పాజిటివ్ మోటివేటర్ లాగా తయారయ్యాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఐ విల్ షో మై గ్రాటిట్యూడ్ ఆల్వేస్. నెక్స్ట్ బార్బరిక్, అందులో కూడా ఎమోషన్ ఉంది. నేను ఇంత పెద్ద సినిమా చేస్తా అనుకోలేదు. ఐ థింక్ ఈ ప్రాసెస్ మొత్తానికి దైవ నిర్ణయం అనుకుంటా, అందుకే ఇలా వచ్చింది. సో ఎనీవే థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్, మీడియా, AAA సినిమాస్, యాంకర్ గారు, శ్రవంతి గారు, సాయి, ఇంకా యూవి మీడియా. ఓకే. అండ్ యాక్చువల్గా మా టీం గురించి నేను ఎందుకు చెప్పలేదంటే చెప్పడం కన్నా చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఎందుకంటే మా విజువల్స్ చూసారు, ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అని నేను తీసుకొచ్చాను. యాక్చువల్గా ఐ థింక్ బ్యాండ్గా తీసుకురావడం నేనేనేమో, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. మిగతా సినిమా గురించి అండ్ సత్యరాజ్ గారు, హీఈస్ ఆల్సో మై ఎమోషన్. అండ్ సత్యం రాజేష్ గారు, ఎంటైర్ టీమ్, నేను వీళ్ళ గురించి తర్వాత చెప్తాను ఎందుకంటే టైం లేదు ప్రాబబ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రికమెండేషన్ మాకే వస్తుంది, ఇది మీరు చెయ్యాలి అని చెప్పి ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్లు వాళ్ళందరినీ మాకు పరిచయం చేసి ఈ ఆడియో రైట్స్ మాకు ఇప్పించినందుకు ప్రత్యేకంగా మారుతి గారికి కృతజ్ఞతలు. వేదిక పైన ఉన్న పెద్దలు సత్యరాజ్ గారు, మిగతా తదితర యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ వీళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ తరఫున ఫస్ట్ లాంచ్ అయింది ఇదే తదంగా ముందుకు వెళ్ళాలని చెప్పి త్వరలోనే పాటలు రిలీజ్ అవుతాయి. ఇందులో మంచి మంచి గాయకులు, మంచి ఉన్నారు. ప్రత్యేకంగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వాళ్ళు అంటే ఇంతకుముందు ఒకళ్ళు ఇద్దరు మ్యూజిక్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది, కానీ ఇప్పుడు ఒక టీం, ఒక 4-5 కలిసి ఒక ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వాళ్ళని మారుతి గారు, తర్వాత మన మోహన్ గారు, విజయ్ గారు వీళ్ళందరూ ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం అనేది ఇది చాలా యాదృచ్ఛికం. చాలా ఆల్ ద బెస్ట్ ఇన్ఫ్యూజన్ టీం అందరికీ. మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. తప్పనిసరిగా మీ మ్యూజిక్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Namaskaram, Happy New Year. 2025 is actually very special to me, and the Maruti sir product to start avutundi, so I think good luck is on the way. And thank you Mohan sir, Swami, thank you Swami, and Vijay sir and Rajesh sir, you were actually my biggest support system, so thank you so much for everything. Exactly, he is the biggest support system for all our actors. And yes, plus the story, the making ani ippudu meer chusunte I think inka idi teaser, inka trailer undi, inka movie chaala undi, so I'm very excited for its release. And yeah, success meet lo maatladukundam. Thank you so much. Thank you. Swami Sharanamayyappa. Hare Rama Hare Krishna. 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనమణ్ణి, ఘటోత్కచుడికి కొడుకుని అంటూ మీ ముందుకి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పుడు
ప్రేక్షకులు ఎంత ఆదరించారు ఆ గ్లిమ్స్ని, ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు. సో అది మీ వరకు తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే ఒక ఇద్దరు ఉన్నారు. సత్యం సుందరం అనే సినిమా చూసుంటే అందులో సుందరం లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ సుందరం లాంటి వాళ్ళు ఎవరు 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 నువ్వెవరు. సో సార్, విజయ్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక కథ చెప్పినప్పుడు ఆ కంటెంట్ని నమ్మి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు బడ్జెట్ ఇచ్చారు. లాస్ట్లో కూడా నాకు ఒక్క రోజు షూట్ కావాలి అని అంటే కూడా ఏంటో చెప్పు అని అంటే చెప్తే దానికి ఎంకరేజ్ చేశారు సార్. సో మీకు రుణపడి ఉంటాను. ఇంకొక సుందరం ఉన్నారు ఇక్కడ, మారుతి సార్. మీరెవరు ప్లీజ్ సార్ ఒక్కసారి. సార్ ప్రతిసారి నేను లైక్ ఏదో సందర్భంలో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అయిపోతుంటాను. అప్పుడప్పుడు మారుతి గారు తెచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి సై సినిమాలో రాజీవ్ కనకాల ఎలా చెప్తారు అలా చెప్తే మళ్ళీ ఒక బూస్ట్ అనమాట నాకు. సో థ్యాంక్ యూ అది సార్, స్వామి సార్ థ్యాంక్ యూ. తర్వాత నేను నా ఆర్టిస్టుల విషయానికి వస్తే సత్యరాజ్ సార్, ఒకరోజు షూటింగ్ చేస్తున్నాము, ఒక రామనాయుడు స్టూడియోలో చేస్తున్నాం. ఒక టాప్ డైరెక్టర్ అక్కడికి వచ్చారనమాట. షూటింగ్ షాట్లో ఆపారు అక్కడ వాళ్ళని. ఎవరు అని అంటే సత్యరాజ్ సార్ ఉన్నారు. అదేంటిది సత్యరాజ్ సార్ 3 గంటల వరకు ఉన్నారా అని అడిగారు. సో అంత ప్రేమించి క్యారెక్టర్ చేశారు సత్యరాజ్ సార్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఆ ప్రేమతో పాటు నాకు అప్పుడప్పుడు చిన్న కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే 2:30 షూటింగ్ అవుతుంది కదా, పక్కన వీటీవీ గణేష్ గారు ఉంటే 2:30 అయిపోయింది ఇంకా బ్యాకప్ చెయ్యరేంటి అని అంటే నీకు తెలియదు అయితే అది వాళ్ళు పక్కన నీకు తెలియదు అనమాట అని పక్కన చెప్పేవాళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఎంత నమ్మారు ఈ ప్రాజెక్ట్ని, ఎంత ఇష్టంతో చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో మొత్తం వర్షంలోనే షూటింగ్ చేస్తున్నాము. అంటే వర్షంలో అంటే వర్షం వేసి ఓకే, ప్రతి షాట్కి తడవాలి. సో జ్వరం కూడా వచ్చింది సార్కి. సార్ ఆ విషయంలో క్షమించాలి. థ్యాంక్ యూ. తర్వాత సత్యం రాజేష్ గారు, ఆయనతో పాటు ఈయన సార్ అనయ్య థ్యాంక్ యూ మీ సపోర్ట్. తర్వాత వశిష్ఠ సింహ ఆయన మీకు అందరికీ తెలుసు, చాలా తెలుగు సినిమాల్లో పరిచయం అయ్యారు. నారప్పలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశారు ఆయన. కన్నడలో ఈ మధ్యన లవ్లీ అనే ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయిన సినిమా. సో ఆయన ఎంత మంచి స్టార్ అవుతాడంటే కళ్ళతో యాక్టింగ్ చేస్తాడు. ఇంక నేను ఎక్కువ చెప్పను, ప్రీ రిలీజ్లో ఆయన గురించి చెప్తాను. ఆయన పక్కన ఉన్నప్పుడు ఈరోజు షూట్లో ఉన్నాడు ఆయన వేరే సినిమా. సో అలాగే సాంచి స్వామి మాత అసలు నిజంగా చాలా మంచి అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి. అసలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మాయికి. సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఆ డైలాగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టెన్షన్ తీసుకొని డైరెక్టర్ కావాల్సింది ఇవ్వడానికి కోసం ఎంతో తాపత్రయపడుతుంది. ఇలా అడుగు పెట్టి 6 గంటలకు అడుగు పెట్టామంటే ఇక అక్కడి నుంచి మొదలు. థ్యాంక్ యూ సాంచి. అలాగే సార్ మేఘన కూడా వర్షంలో పరిగెడుతూనే ఉంది సినిమా అంతా. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. మేఘన చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మేఘనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే క్రాంతి గురించి చెప్పాలి. నేను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసినప్పుడు అందులో విజయ్ దేవరకొండని చూసి వీడెవడో కానీ సూపర్ స్టార్ అంటే నేను అంతే ఇష్టంతో అంటున్నా, వీడెవడో అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆ క్షణం నాకు అనిపించింది ఇతను సూపర్ స్టార్ ఇతను. నేను జార్జి రెడ్డి సినిమా చూసినప్పుడు తిరువీర్ని చూసి ఇతను కూడా సూపర్ స్టార్ అవుతాడని నాకు అనిపించింది. సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఒక సీన్ షూట్ చేసినప్పుడు క్రాంతి యాక్టింగ్కి నాకు మళ్ళీ అదే అనిపించింది. క్రాంతి సీరియస్గా చెప్పు, ఖచ్చితంగా నువ్వు మంచి స్టార్ అవుతావు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ నువ్వు కూడా అంతే, నువ్వు నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల్లో హీరోగా లాంచ్ అయిపోతావు. అలాగే
నేను తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడాలి. నాకున్న త్రిబాణ అస్త్రం, బార్బరీకుడికి త్రిబాణ అస్త్రం. ఆ త్రిబాణానికి ఒక సైకాలజీ ఉంది, ఒక్కొక్క బాణంకి ఒక్కొక్క గమ్యం ఉంది. అలాగే నాకు ఒక త్రిబాణ అస్త్రం ఉంది. వన్ ఈజ్ నా డిఓపి రమేష్ రెడ్డి. వన్ ఈజ్ మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్, అదొక బాణం. ఇంకొక బాణం ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. సో ఈ త్రిబాణంతో నేను రాబోతున్నాను మీ ముందుకి. తర్వాత నేను ఇంకా చాలామంది గురించి చెప్పాలి, కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఇక చాలా చెప్పాలి ముందు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఆదిత్య నిరంజన్ గారికి, సార్ మా ఆడియోని ప్రేమగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా శ్రవంతి గారు థ్యాంక్ యూ, బాగా చేస్తున్నారు, వెరీ నైస్. అలాగే రామ్ శంకర మాస్టర్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఫైట్స్. ఈశ్వర్ మాస్టర్ పాటలు థ్యాంక్ యూ. అలాగే కళ్యాణ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఫర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీజర్ చూసారా, ఏమనిపించింది? నిజంగా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చూస్తారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Namaskaram. Wish you all a very happy new year from band Infusion. So as Casey has covered everything already, చెప్పాల్సిందంతా చాలా క్లియర్గా చెప్పేశారు. సో ద సేమ్ థింగ్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ స్వామి ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్. మీరు ఎంత సపోర్ట్ చేస్తూ మాతో మీరు నెరేట్ చేసిన విధానం మాకు, మీరు చిన్న న్యూయాన్సెస్ని కూడా మిస్ చేయకుండా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మమ్మల్ని ఇంత నమ్మి మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారు అండ్ మర్చిపోలేము ఎప్పటికీ ఇది. అండ్ విజయ్ గారు మీరు కూడా యూ హ్యావ్ సపోర్టెడ్ అస్ సో మచ్. అండ్ మారుతి సార్, మీరు ఎంత బిజీ ఉన్నా సరే మా కోసం స్పెషల్గా టైం తీసుకుని మమ్మల్ని అందరినీ మీట్ అయ్యి యూ హ్యావ్ గివెన్ సో మెనీ అడ్వైజెస్. మీరు చెప్పింది ప్రతిదీ కూడా మాకు చాలా హెల్ప్ అయింది. అండ్ హోప్ యూ లైక్ ద మ్యూజిక్ ఆఫ్ ద టీజర్ అండ్ వి ప్రామిస్ అ వెరీ గుడ్ మ్యూజికల్ జర్నీ అహెడ్ ఫర్ ద మూవీ బార్బరిక్. అండ్ నాకు మోహన్ ఆల్మోస్ట్ ఒక 12 years ఫ్రెండ్. ఫస్ట్ మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చాడు. థ్యాంక్స్ మారుతి సార్, విజయ్ అన్న, అందరికీ. మళ్ళీ మనం మూవీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్, విజయ్ అన్న అండ్ మోహన్ స్వామి, మీ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ యాక్చువల్గా. అండ్ ఆల్సో మా బ్యాండ్ వీళ్ళ సపోర్ట్ లేకుండా మేము అసలు ఏం చేయలేము యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అండి.